వేములవాడ రాజన్న దేవాలయంలో కోడెల మరణం రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయన్నారు. రోజు కోడెలు చనిపోతున్నా ప్రభుత్వానికి చేమకుట్టినట్టయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా, ఎందుకింత నిర్లక్ష్యం అన్నారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. రేవంత్ రెడ్డి గారి